ఏసీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ నేరేడ్మెట్ లో దారుణం జరిగింది. ఎక్సైజ్ సీఏ భర్త ఆత్మహత్య కలకలో రేపింది. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు వివరాల ప్రకారం నేరేడ్మెట్ లక్ష్మీనగర్ లో నివసించే నగెల్లి శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేశాడు. సొంతూరు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కాగా 2012లో సట్లపల్లి జ్యోతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. భర్త ప్రోత్సాహంతో జ్యోతి ఉద్యోగం సాధించి ఎక్సైజ్ సిఐగా ఎదిగింది. అయితే ఉద్యోగం వచ్చాక భర్తను దూరం పెడుతుందని శ్రీనివాస్ కుటుంబంపై వరకట్న వేధింపులు, విడాకుల కేసు పెట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీనివాస్ 4 నెలలుగా భార్యతో దూరంగా ఉంటున్నాడని చెబుతున్నారు. భార్య వేధింపులు, కోర్టు కేసులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి శ్రీనివాస్ బలవన్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్ లో కూడా భార్య వేధింపులే కారణం అని చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, భార్యను సీఏగా చూడాలనుకున్న ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురం సంబంధించిన ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. కలకలం రేపుతుంది కూడా ఈ ఆత్మహత్య. అంటే ప్రధానంగా చూసుకుంటే శ్రీనివాస్ అనే ఒక ప్రైవేటు ఉద్యోగి తన భార్య ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుని ఆ దిశగానే ఆమెను గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తన సహాయ సహకారాలు మెండుగా అందజేసిన పరిస్థితి ఉంది. అయితే అనంతరం ఆయన భర్త సాయంతో జ్యోతి గ్రూప్స్ లో విజయం సాధించి ఎక్సైజ్ సిఏగా కూడా నియమితురాలైంది. అనంతరం వీరిద్దరి మధ్య కొంతకాలం గడిచిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడం ప్రారంభించింది. అంతేకాకుండా భర్తపై వరకట్న వేధింపులు, అదేవిధంగా విడాకుల కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సందర్భంలో అంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు ఏదైతే సూసైడ్ నోట్ ఉందో సూసైడ్ నోట్ లో ఆయన క్లియర్ గా రాశాడు, భారీ వేధింపులు, కేసుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన ఆవేదనను వెళ్ళిపుచ్చాడు. మొత్తంగా చూసుకుంటే భార్యను చదివించి ఒక సిఏ స్థానంలో, అంటే ఆమె సిఏ అవటాన్ని చూసి ఎంతో ఆనందించినటువంటి భర్తకి అయితే చివరికి బాధనే మిగిలిందని చెప్పాలి, ఆవేదన మిగిలిచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ బంధువర్గం అంతా కూడా లబ్బుదిబ్బమంటున్నారు. తమ కుమారుడు కోడల కోసం చేసినటువంటి ఏవైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోయి అతన్ని వేధింపులకు గురి చేసిందని, అదేవిధంగా మానసికంగా మనస్తాపానికి గురి చేసిందని వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సుష్మా, అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏం చెబుతూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఆయన భార్యపై యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంది సుష్మా. అంటే దీనిలో ప్రధానంగా భార్య వేధింపులు, కేసుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నానంటూ సూసైడ్ నోట్ లో క్లియర్ గా శ్రీనివాస్ అయితే పేర్కొన్నాడు. అంటే గత 4 నెలలుగా ఇద్దరి మధ్య కూడా దూరం ఏర్పడింది. అంటే గొడవలు మొదలైన దగ్గర నుంచి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నాడు గత 4 నెలలుగా. ఈ నేపథ్యంలోనే జ్యోతి అయితే మాత్రం పలు కేసుల్ని ఏదైతే విడతల వారీగా పెడుతూ ముందుకు వెళ్ళింది. అంటే ఒకటి ఆమె వరకట్నకి వేధింపుల కేసులు పెట్టింది, అనంతరం విడాకుల కేసులు పెట్టింది. సో ఈ కేసులను చూసి ఈ శ్రీనివాస్ బాగా మనస్తాపానికి గురయ్యాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చాలా రోజులు ఆయన మనస్తాపానికి గురయ్యి చివరికి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సుష్మా, ఎస్, భార్య వర్షన్ ఏంటి? ఆవిడతో ఏమన్నా మాట్లాడారా పోలీసులు? దర్యాప్తులో ఏం చెప్తూ ఉన్నారు? సుష్మా, ఏదైతే ఈ ఆత్మహత్య జరిగిందో ఈ ఆత్మహత్య శ్రీనివాస్ సంబంధించి, అంటే శ్రీనివాస్ చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోటును బేస్ చేసుకుని విచారణ అయితే దర్యాప్తును అయితే ప్రారంభించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆమెను కూడా క్వశ్చన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel